లయన్స్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. బోధన్ పట్టణంలోని లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లయన్స్ జనరల్ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ భాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, పేదలకు నామమాత్రపు రుసుమును నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని అన్నారు. గత 25 సంవత్సరాలుగా లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా మంచి సేవలు అందిస్తున్నారని, ఇప్పుడు ప్రారంభించిన జనరల్ ఆసుపత్రి ద్వారా కూడా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజా సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. బసవసారా గారు ముందు శాంతియుతంగా ఉండాలి. తెలంగాణ శాంతియుతంగా కోరుకోవడానికి గొప్ప మహానుభావుడు ఎమ్మెల్యే గారు. సబ్ కలెక్టర్ గారికి, మిగతా అందరికీ నా యొక్క నమస్కారం. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. నేను లాస్ట్ 2 వారాలు 3 సారి ఈ హాల్కి రావడం జరిగింది. ప్రతిసారి ఒక ప్రత్యేక కార్యక్రమంలో జనాలకి, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాము. సో ఇది నిజంగా బోధనకి ఒక గుర్తింపు లాగా ఉండిపోతుంది. సో ఐ థ్యాంక్ లయన్స్ క్లబ్, ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మనం ఇలాంటివి కార్యక్రమాలను పెడుతున్నాము. ఇక్కడ వచ్చేసరికి నేను అపార్ట్ ఇదైతే వాళ్ళు ఈరోజు హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు, దాంతోపాటు ఇక్కడ ఉన్న ఐ ఇన్స్టిట్యూట్ గురించి కూడా మీ అందరికీ ఐడియా ఉంటుంది అనేది నేను భావిస్తున్నాను. బట్ సిన్స్ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి లయన్స్ క్లబ్తో నా ప్రత్యేక రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణ is also the hotspot for glaucoma. And glaucoma అంటే especially in women after అంటే second, third gravida generally we have sugar issues in time. సో మనం ఒక మామూలు ఫోన్ కెమెరా కొని ఒక మంచి ఆప్టోమెట్రిషియన్ని పెడితే మనకి గ్లూకోమా ఇన్సిడెన్స్ కూడా తగ్గుతుంది. గ్లూకోమా అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక సైలెంట్ కిల్లర్. మీకు తెలియదు, ఇప్పుడు మీ అత్తగారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే కొంచెం కాలం తర్వాత వారి సైట్ కొంచెం వీక్ అవుతుంది. కానీ గ్లూకోమాలో మీకు అస్సలు ఏమీ తెలియదు. గ్లూకోమా వల్ల డెత్స్ అవుతాయి. అన్లైక్ క్యాటరాక్ట్, మయోపియా, హైపర్ మయోపియా, విజువల్ అబరేషన్స్ కాకుండా గ్లూకోమా అనేది సైలెంట్ కిల్లర్. అండ్ మన తెలంగాణలో వరంగల్ ప్రాంతంలో వరల్డ్లో హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ గ్లూకోమా ఉంది. అదే హెల్ప్ ఉంది కాబట్టి లయన్స్ క్లబ్లో ఒక ప్రత్యేక రిక్వెస్ట్, ఇట్ డస్ నాట్ కాస్ట్ మచ్. మీరు ఆల్రెడీ డిఎం కోసం కూడా అప్లై చేస్తున్నట్టు చాలామంది ఆప్టోమెట్రిషియన్, ఆప్థాల్మోలాజిస్ట్ని ట్రైన్ చేస్తూ ఉన్నారనేది నాకు తెలిసింది. చాలా సంతోషం. అండ్ లయన్స్ ఇన్స్టిట్యూట్, లయన్స్ హాస్పిటల్ త్వరలో ఎన్ఎంసీతో అఫిలియేట్ అవ్వాలి, మీకు ఒక జాతీయ గుర్తింపు రావాలి అనేది నేను జిల్లా అధికారి, ఎందుకంటే మీరు ఎన్ఎంసీ మీకు గుర్తింపు పొందితే మన జిల్లాకి మంచి పేరు ఉంటుంది. దీంట్లో కావాల్సిన పేపర్ వర్క్ కావచ్చు, ఇన్స్పెక్షన్స్ కావచ్చు, దాంట్లో జిల్లా పరిపాలన తరఫున మీకు
థ్యాంక్ యూ. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఐ వన్స్ అగైన్ థ్యాంక్ అడ్వైజర్ సార్ అండ్ ఆల్సో ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లయన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు శశిభూషణ్ గారు కూడా మన కలెక్టర్ మేడం గారు కూడా మేడం గారు లక్ష్మీ మేడం గారు రావాలి కూడా మేడం కూడా మన ఎమ్మెల్యే మేడం గారు కూడా